రాయలసీమలోనే అతిపెద్ద జనజాతర తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వయాన సోదరిగా, గ్రామ దేవతగా తాతయ్య గుంట గంగమ్మ విరాజిల్లుతోంది. ఈ జాతరకు 1000 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. తిరుపతి గంగమ్మ జాతరలో వింత ఆచారాలు, విచిత్ర వేషధారణలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని జాతరలు జరిగినా శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో జరిగే గంగమ్మ జాతరకు సాటిరావన్న చలోక్తి కూడా ఉంది. భిన్న సంప్రదాయాలకు, వైవిధ్యాలకు అసలు సిసలు కాణాచి తిరుపతి గంగమ్మ జాతర. ఏడాదికోసారి అంగరంగ వైభవంగా జరిగే జాతర ఇది. వారం రోజుల పాటు ఈ జాతర వైభవోపేతంగా జరుగుతోంది. ఈ నెల 6న ప్రారంభమైన గంగమ్మ జాతర రేపటితో ముగియనుంది. ఈ జాతరలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నెల 6న చాటింపు, 7న బైరాగి వేషం, 8న బండ వేషం, 9న తోటి వేషం, 10న దొరవేషం, 11న మాతంగి వేషం, 12న సున్నపు కుండలు, ఇవాళ సప్పరాలతో గంగమ్మ జాతర నిర్వహించారు. ఇక రేపు ఉదయం చంప నరకడంతో అమ్మవారి జాతర ముగియనుంది. మొదటి మెత్తటి బొంకమట్టితో అమ్మవారి రూపాన్ని 20 అడుగుల ఎత్తుతో కోడి స్తంభానికి తయారు చేస్తారు. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ తిరుపతిలోనే పుట్టాను. ఈ ఇయర్ నేను పుష్ప వేషం వేసినాను. అమ్మవారి దర్శనానికి వచ్చినాను. ప్రతి సంవత్సరం వస్తాను. అసలు గంగమ్మ జాతర చరిత్ర ఏం చెప్తోంది, విశిష్టత ఏంటి, అర్చకుల మాటల్లో విందాం. తిరుపతి గ్రామదేవత తాతయ్య గుంట గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ జాతర ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ ఈ గ్రామదేవత వెలిసి ఉంది, ఈ జాతర మొదటి నుంచి ఎలా జరుగుతుంది అనే అంశాన్ని మనతో మాట్లాడడానికి గంగమ్మ ఆలయ అర్చకులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో చెప్పండి, అసలు ఈ తాతయ్య గుంట గంగమ్మ విశేషం ఏంటి, అసలు చరిత్ర? శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానంలో 20 జాతర అంత వైభవంగా జరుగుతుంది. ఈ జాతర అనేది అమ్మవారు అవిలాల్లో పుట్టి పెరిగి తిరుపతిగా పాలయ్యగారిని సంహారం చేసేందుకోసం తిరుపతి పట్టణానికి వచ్చింది. తిరుపతి పట్టణం వచ్చిందో అమ్మవారు వచ్చిన తోలుతోనే వాడు భయపడిపోయి దాక్కున్నాడు. వాడిని బయటికి రప్పించాలా ఎలా అని అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక వేషం వేసుకుంటూ, అలాగే బైరాగి వేషం, బండ వేషం, తోటి వేషం, దొర వేషం, మాతంగి వేషం అని అన్ని వేషాలు వేసుకుంటూ వచ్చింది. చివరిగా దొర వేషం వేసుకుంటూ వచ్చినప్పుడు దొర వస్తే ఆ పాలయ్యగాడు వచ్చి మర్యాద చేయాలి. అందువల్ల బయటికి వచ్చినాడు. వాడు బయటికి వచ్చిన తర్వాతనే అమ్మవారు వాడు అక్కడ చూసిన విశ్వరూప దర్శనం చూపించి అక్కడికక్కడికి సంహారం చేసింది. సంహారం చేసిన భక్తులందరూ ఆనందంతో అమ్మవారికి పాలు అభిషేకం, గంధాభిషేకం చేసి శాంతింపు చేసి, అమ్మ మీరు అవిలాల్లో ఉండకూడదు, మీరు తిరుపతి పట్టణంలో ఉండి తిరుపతి పట్టణాన్ని రక్షించాలని చెప్పి అందరూ వేడుకున్నారు. అదేవిధంగా అమ్మవారు ఇక్కడ స్వయంభుగా వెలిగింది. దీన్నే మనం ప్రతి సంవత్సరం జాతరగా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ జాతర అనేది ఎన్ని సంవత్సరాలుగా, ఎప్పటి నుంచి జరుగుతుంది సార్? ఎన్నో ఏళ్ళుగా జరుగుతుంది. 1000 ఏళ్ళ ముందు నుంచి జరుగుతూనే ఉంది. ఇది ఎప్పటి నుంచి జరుగుతున్న ఒక ఇది లేదు. మనం చూస్తున్నాం, దాదాపు 1000 సంవత్సరాలకు పైనే ఈ గంగమ్మ జాతర అనేది ఇక్కడ జరుగుతూ వస్తుంది. మే 6వ తేదీ చాటింపుతో ప్రారంభమైన ఈ జాతర 13వ తేదీ అంటే మంగళవారం రాత్రి పొడి స్తంభానికి పసుపుతో అమ్మవారిని తయారు చేసి ఆ రోజు వేకువజామున చెంపనరకంతో ఈ జాతర కూడా ముగుస్తుంది. అందరూ ప్రతిరోజు కూడా ఒక్కొక్క వేషంతో అమ్మవారు దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడికి వివిధ రకాల వేషధారణలతో వస్తూ ఉంటారు. రోజుగా ప్రతి సంవత్సరం కూడా ఈ జాతర, ఈ తాతయ్య గుంట గంగమ్మ ఆలయం కూడా దినదినాభివృద్ధిగా చెందుతూ నేడు అత్యంత వైభవంగా ఈ ఆలయాన్ని కూడా నిర్మించారు. గత ప్రభుత్వంలో ఈ ఆలయానికి నిధులు మంజూరు చేసి ఎంతో వైభవంగా విస్తరించి ఎంతో భక్తులకి పూర్తి సౌకర్యయుతంగా ఏర్పాటు చేశారని కూడా ఆలయ అర్చకులు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ఎలైతో ప్రసాద్, సాక్షి టీవీ. గత ప్రభుత్వంలో తిరుపతి గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహించారు. అందరినీ భాగస్వామ్యం చేస్తూ అంగరంగ వైభవంగా నిర్వహించారు. కానీ ఏడాది కూటమి ప్రభుత్వంలో గంగమ్మ జాతరకు కళతప్పింది. రాజకీయ రంగు పులిమారు. కనీసం జాతర కమిటీని కూడా సకాలంలో వేయలేదని ఆరోపిస్తున్న తిరుపతి మేయర్ శిరీషతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. 6 రోజుల పాటు వివిధ రకాల వేషాలతో
భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారి కృపకు పాత్రవుతూ ఉంటారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ కూడా జాతర కొనసాగుతున్న పరిస్థితి ఉంది. నేడు 5వ రోజుకు సాగుతుంది. ఈ సందర్భంగా తిరుపతి మేయర్ శిరీష గారు ఉన్నారు. వాళ్ళు అడిగి ఈ జాతరకు సంబంధించిన అంశం మరింత తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మనం చెప్పండి, తిరుపతి గంగమ్మ జాతర అంటేనే ఒక రాష్ట్ర స్థాయిలో చేసిన సందర్భం ఉంది. మరి ఇప్పుడు గంగమ్మ జాతర ఎలా జరుగుతుంది, ఏంటి పరిస్థితి? తిరుపతి గ్రామ దేవత అయినటువంటి తాతయ్యగుంట గంగమ్మ స్వయాన వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా కొలవబడుతుంది. పూర్వకాలంలో ప్రతి ఒక్కరు భక్తులు తిరుమలకి ఎవరైతే దర్శనం కోసం వస్తారో చుట్టుపక్కల 3 రాష్ట్రాల నుంచి కూడా ఫస్ట్ గంగమ్మని దర్శించుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే వాళ్ళనేది ఒక నానుడు. సో అటువంటిది తిరుపతిలో స్థానికేతరులు ఎక్కువగా రావడము, అలాగే తిరుపతిలో ఉండే వాసులు కూడా ఉన్నత విద్యల కోసం అలాగే ఉద్యోగరీత్యా అందరూ బయటకు ప్రపంచ దేశాల్లో సెటిల్ అవ్వడం వల్ల జాతర వైభవం అనేది సంవత్సరము తగ్గుతూ రావడము, అలాగే కరోనాలో ఏకాంతంగా జరపడము, ఈ సాంప్రదాయాన్ని నేటి తరం రాబోయే తరం దీన్ని కంటిన్యూ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో అప్పుడు మాజీ ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జాతర గంగమ్మ జాతరని రాష్ట్ర పండుగగా దీన్ని అనౌన్స్ చేయడము, అలాగే ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి సారే స్వయంగా 2 సార్లు సారే సమర్పించడం, అప్పట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు కూడా సారే సమర్పించడం జరిగింది. జాతర అంటే కూడా మనం చూస్తున్నాం, స్థానిక ప్రజలు కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. కానీ దీన్ని రాజకీయంగా చేయడం అనేది ఎంతవరకు సబబు? భవిష్యత్తులో ఇలా జరగకుండా వాళ్ళకి ఏమన్నా సూచనలు ఇస్తారా? రాజకీయం చేయకుండా అందరూ కలిసికట్టుగా జాతర కానీ మన ధార్మిక విషయాలలో రాజకీయం చేయడం అనేది దురదృష్టకరం. ఎందుకంటే ఇది ఇక్కడ రాజకీయాలకు తావు ఉండకూడదు. సారేలని ఇవ్వడం కూడా ఒక రాజకీయం చేయడం చూస్తున్నాం. సో అది పూర్వం ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం, దాన్ని కంటిన్యూ చేయాలనే ప్రతి ఒక్కరి చేత సారెలు ఇప్పించడం, దాన్ని రాజకీయం చేయడం అనేది దురదృష్టకరం. తిరుపతిలో జాతర అత్యంత వైభవంగా జరిగేది, మరి ఈ ఏడాది మాత్రం కాస్త వైభవం తగ్గింది. రాజకీయం కూడా ఈ గంగమ్మ జాతరలో కూడా రాజకీయం అనేది చేయకూడదు. భవిష్యత్తులో ఇలాంటివి చేయకుండా ఈ జాతరని ప్రపంచ ప్రఖ్యాతిగాంచే విధంగా కూడా ఈ జాతర నిర్వహించాలి. మన రాష్ట్రం నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఈ తాతయ్యగుంట గంగమ్మ జాతరకు వస్తూ ఉంటారు. ఈ వైభవాన్ని మరింత పెంచే విధంగా చేయాలి, కానీ దీనికి రాజకీయ రంగు పొలంకూడదనేసి తిరుపతి మేయర్ శిరీష గారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఎల్ఐతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి. తిరుపతి జాతర అంటే పూనకాలే. దేశంలో ఎక్కడ ఉన్నా లేదా ఇతర దేశంలో ఉన్నా సరే జాతరకి మాత్రం తిరుపతి రావాల్సిందే, అమ్మ దర్శనం చేసుకోవాల్సిందే అని అంటున్నారు భక్తులు. ప్రతి సంవత్సరం జాతరలో వివిధ రకాల వేషాలు వేస్తామని, గంగమ్మ తల్లి తమని చల్లగా చూడాలని వేడుకుంటామని అంటున్నారు. మరి కొందరు భక్తులు ఈ ఏడాది జాతర కళ తప్పిందని వేషాలు వేయడం తగ్గిందంటున్నారు. నా పేరు చిరు, మేముండేది ఇక్కడే, చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిందంతా ఇక్కడే. చిన్నప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. చిన్నప్పుడు ఇంకా వేరేలా ఉండేది, ఇప్పుడు వేరేలా జరుగుతున్నాయి. కాకపోతే చిన్నప్పుడు బాగా ఘనంగా జరిగేవి, ఇంకా ఇప్పుడు జరుగుతాయి. నాకు తెలిసి ఇంకా ఈసారి నెక్స్ట్ టైం ఇంకా పెద్దగా జరగవచ్చు. చదువుకునే వాళ్ళైనా జాబులు చేసే వాళ్ళైనా జాతర టైంకి ఎక్కడున్నా చాటింపు వేసే లోపల ముందు తిరుపతికి వచ్చేస్తారు. దేశంలోనే గంగమ్మ జాతరకు ప్రత్యేక విశిష్టత ఉండేది. ఏడాదిలో వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి గతంలో లక్షలాదిగా తరలి వచ్చేవారు. వేషధారణలు, డప్పు చప్పుళ్లు, సంస్కృతి కార్యక్రమాలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిపారు. ఈసారి మాత్రం ఈ కళ తప్పింది. భక్తుల సంఖ్య కూడా తగ్గింది. గంగమ్మ జాతర పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమ్మవారి జాతరకు రాజకీయాలు అడ్డుగోడగా మారాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి గంగమ్మ తల్లికి సారి సమర్పించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. జాతర మహోత్సవంలో పాల్గొన్న ఆమె అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శించుకుంటున్నారని, ఈ ఏడాది కూడా గంగమ్మకు పట్టుచీర, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించినట్టు తెలిపారు. వైఎస్ఆర్సీపీ హయాంలోనే గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా జరిపామన్నారు ఆర్కే రోజా. ఈ ఏడాది కూటమి ప్రభుత్వంలో ఏర్పాట్లు సరిగ్గా లేవని చెప్పారు. తాతయ్యగుంట గంగమ్మని దర్శించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అమ్మని దర్శించుకొని అమ్మ ఆశీస్సులతో ప్రజాసేవలో ముందుకు వెళ్తున్నాము.
5 ఏళ్లలో నేను 2 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను. సో ఆ సమయంలో ఇది స్టేట్ ఫెస్టివల్గా మార్చి ఎంత ఘనంగా 2 సార్లు మేము చేశామో అందరూ కూడా గమనించారు. మరి ఈరోజు గంగమ్మ దర్శనానికి వస్తే ఇక్కడ నిజంగానే గతానికి ఇప్పటికీ చూస్తే చాలా బాధాకరంగా ఉంది. అయినా కూడా భగవంతుడి మీద ప్రేమతో అభిమానంతో వస్తున్న భక్తులు అన్నింటినీ భరిస్తూ మరి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాం. ఆమె ఆశీస్సులు ఉంటే చాలని